ఫైనల్లీ 'ఓజీ' ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. నిన్న రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. ఇంతకు ట్రైలర్ ఎలా ఉంది అంటే ట్రైలర్ మాత్రం అదిరిపోయింది మామ. నాకైతే పిచ్చగా నచ్చింది. మెయిన్లీ ట్రైలర్ లో బీజం అయితే అదిరిపోయింది. వేరే లెవెల్ అని చెప్పాలి. తమ్మని ఇచ్చి పడేశాడు. ట్రైలర్ లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగా కట్ చేశాడు. సుజిత్ ఫ్యాన్ బాయ్ అంటే ఏంటో అనుకున్నాను గానీ, ఈ రేంజ్ లో ఉంటది అనుకోలేదు ట్రైలర్. మామూలుగా మొన్న జైలర్ కి అయితే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అంచనాలు అయితే తగ్గాయి. కానీ ఇప్పుడైతే అలా కాదు. 'ఓజీ' మూవీకి అయితే ట్రైలర్ డబల్ త్రిబుల్ హైప్ నైతే ఇచ్చింది. అయితే ఇంకా ట్రైలర్ చూడగానే స్టోరీ ఏంటో అన్నది మనకి క్లియర్ కట్ గా అయితే చెప్పేశారు. కానీ మూవీలో కొంచెం స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ అయితే సాటిస్ఫై అవుతారు. ఖచ్చితంగా చూడాలి సుజిత్ ఏ మ్యాజిక్ చేస్తాడో అన్నది. ట్రైలర్ కి అనుకున్నంతగా వ్యూస్ అయితే రాలేదు. లీస్ట్ హైప్డ్ మూవీ 'హరిహర వీరమల్లు'కి అయితే ఏకంగా 4 కోట్ల మంది చూశారు 24 గంటల్లో. ఈ మూవీ ఒక ట్రైలర్ కి అంత హైప్ ఉన్నా గానీ 80 లక్షల మంది చూశారు 24 గంటల్లో. దానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ట్రైలర్ టైం కి రిలీజ్ అయిపోవడం. అండ్ అప్పటికే ఈ మూవీ ఒక ట్రైలర్ ని ఆడియో లాంచ్ లో 'ఓజీ' కాన్సర్ట్ లో వేయడం, అది చాలా లీక్ అవ్వడం చాలా మంది చూశారు అప్పటికే. సో లైట్ తీసుకున్నారు. కానీ బుకింగ్స్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు మామ. ట్రైలర్ లైట్ తీసుకున్నారు కానీ బుకింగ్స్ మాత్రం లైట్ తీసుకోలేదు. ఇప్పటికే 70 crores ప్రీ సేల్స్ అయితే జరిగినాయి. ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 24 గంటలు ఉంది. 100 కోట్లు ప్రీ సేల్స్ జరుగుతాయో జరగవు అన్నది.